సో ఈ రోజు మేము వెళ్తున్నాం డాగ్ పార్క్. ఇక్కడ డాగ్ పార్క్ గచ్చిబౌలియా నక్లెస్ రోడ్ డాగ్ పార్క్ వెళ్తున్నాము. సో మార్నింగ్ 7 మంచి క్లైమేట్ ఉంది. చూడండి డాగ్ స్టార్ట్ అయ్యాయి. డాగ్ పార్క్ సండే కదా, సో చాలా రష్ ఉంది ఇక్కడ. చూడండి దీని పేరేంటి? కిట్టి అంట. ఓ ఏ కిట్టి, నేను కిట్టి అంట దీని పేరు. కిట్టీకి రన్నింగ్ చేయాలని ఉంది, కిట్టి వెళ్ళిపోవాలని ఉంది, సతాయిస్తుంది. ఉండొచ్చు కదా కిట్టి. కిట్టి సింబా. ఎన్ని మంత్స్ ఇది? 4 months బేబీ. సింబా. ఏమేమి పెట్టా? బ్లూ అంట దీని పేరు. ఇక్కడ మనం డాగ్ పార్క్ కి వచ్చాము అండ్ దెర్ ఇస్ అడాప్షన్ డ్రైవ్ ఇన్ విచ్ యూ కెన్ హ్యావ్ అ పెట్ తీసుకోవచ్చు ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ దిస్ ఇస్ అ క్రాస్ బ్రీడ్. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అంటే మామూలుగా ఎక్కడ తీసుకుంటారు? 90% పోస్టర్సే తీసుకొస్తారు. పోస్టర్స్ అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మనము ఫేస్బుక్లో వాటిలో పోస్ట్ చేస్తాం. 6 years నుంచి చేస్తున్నాం కాబట్టి స్టార్టింగ్లో మేమే ఇంట్లో ఉన్న పప్పీస్ అన్ని కలెక్ట్ చేసి అడాప్షన్ డ్రైవ్స్ వేరే చోట్ల కొన్ని చోట్ల గచ్చిబౌలి దగ్గర పెడతాం. డాగ్ పార్క్ ఉంది అక్కడ పెడతాము. ఇక్కడైతే రెగ్యులర్ పెడతాం. ఇప్పుడు అక్కడ గచ్చిబౌలి డాగ్ పార్క్ ఈవినింగ్ 4 నుంచి ఈవినింగ్ 4 to 6 పెడతాం అక్కడ. ఇప్పుడు ఇది ఏ ఇప్పుడు ప్రస్తుతానికి దిల్సునగర్ నుంచి వచ్చారు కొంతమంది ఉప్పల్ నుంచి వచ్చారు. వాళ్ళ ఇంటి దగ్గర స్వీట్ పప్పీస్ వాళ్ళు పెంచుకుంటారు. ఇంట్లో పెంచుకున్న వాటిని అనుకోకుండా మీటింగ్ అయిపోయి పప్పీస్ వచ్చేస్తాయి. ఇప్పుడు అడాప్షన్ తీసుకోవాలంటే ఏంటి? ఆధార్ కార్డు ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండాలి. ఆధార్ కార్డు, ఫ్యామిలీ కార్డు ఒకటి ప్రూఫ్ కోసం ఎవరికి ఇస్తున్నామా ఏంటి అని చూసుకోవడానికి. ప్లస్ 6 months వరకు ఫాలోఅప్ చేస్తాం మనం. ఎందుకు ఫాలోఅప్ చేస్తాము అని అంటే అది మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయి మెయిల్ అయితే దానికి స్టెబిలైజేషన్స్కి సజెషన్స్ ఇస్తాము. మీటింగ్ కోసం అని అది మళ్ళీ ఇంట్లో నుంచి పారిపోతుంటాయి. వాకింగ్కి వెళ్ళేటప్పుడు బెల్ట్ తెంపుకొని పారిపోయి దొరకకుండా వెళ్ళిపోతుంటాయి. స్టెరిలైజేషన్ చేస్తే ఏంటంటే మెయిల్లో ఇంకా అర్జ్ అనేది ఉండదు. ఇంకా మీటింగ్ కోసం అని చెప్పి ఇంట్లో నుంచి పారిపోవడం
ఇంట్లో అంటే ఫిమేల్ డాగ్స్, రోడ్డు మీద ఉన్న ఫిమేల్ డాగ్స్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ మోషన్ చేసింది కానీ యూరిన్ చేసింది కానీ ఆ స్మెల్ చూడంగానే మెయిల్కి ఆ అర్జ్ స్టార్ట్ అయిపోతుంది, మేటింగ్ అర్జ్ అనేది వస్తుంది. దాంతో ఏం చేస్తాయంటే ఎప్పుడు చూసినా ఇంట్లోనైనా బయట అయితే హ్యాపీగా ఉంటాం కదా, ఇంట్లో నుంచి పారిపోతాయి మెయిల్స్ అయితే. ఫీమేల్స్ ఏం చేస్తాయి అంటే ఆ పీరియడ్స్ టైంలో ఆ మేటింగ్ కోసం అని చెప్పి ఇంట్లోంచి పారిపోతాయి. ఫీమేల్ డాగ్ మేల్ అన్న తిరిగి వస్తుందేమో కానీ ఫీమేల్ తిరిగి రాదు. ఎందుకంటే మీటింగ్ హ్యాపీగా ఉంటుంది, దానికి రోడ్డు మీద తిండి దొరికిపోతుంది, ఎవరో ఒకళ్ళు ఫుడ్ పెడతానే ఉంటారు, ఎక్కడో దగ్గర ఫుడ్ దొరుకుతుంది దానికి. కాబట్టి ఫిమేల్ వెనక్కి తిరిగి రాకపోవడానికి ఛాన్సెస్ అదే. ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, సో మీరు ఎట్లా అంటే మ్యాండేటరీ తీసుకోవడం? అదే మ్యాండేటరీ ఏం లేదు, కాకపోతే ఎడ్యుకేట్ చేస్తారు. ఇప్పుడు డివార్మింగ్ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు మల్టీవిటమిన్స్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, డివార్మింగ్ ఎందుకు ఇవ్వాలి, వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాలి, షాంపూ అయితే ఎందుకు వాడాలి, ఏ షాంపూ. చాలామందికి ఏం చేస్తారు తెలియక ఇంట్లో షాంపూ వాడేస్తారు, మనుషులు వాడే షాంపూ వాడతారు. మన హెయిర్కి వాళ్ళ హెయిర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. 14 years 100% రాసి అనుకుంటాము. కాళ్ళల్లో ఎంత ఫ్లెష్ ఉంటుందో తెలుసా, 80% ఫ్లెష్ ఉంటుంది. 4 లెగ్స్ ఇచ్చారంటే ఆ రోజు ఫుడ్ సరిపోయింది. వాటికి కావాల్సిన ప్రోటీన్ కూడా అందులో ఒకసారి చికెన్ లెగ్ ఇవ్వాలి, ఒకసారి చికెన్ లివర్ ఇవ్వచ్చు. రైస్తో పాటు లివర్ని పెట్టేశారు అనుకోండి, దాంతో పాటు అది ఉడిపోతే మెత్తగా పిసికేసి పెట్టారు. కొన్ని డాగ్స్ తింటూనే ఉంటారు, తింటూనే ఉంటారు, యాజ్ ఇఫ్ దే ఆర్ హంగ్రీ. డెన్సిటీ ప్రాబ్లం వచ్చేసి ఎక్కువ అది ల్యాబ్లో ఉంటుంది. ప్లీజ్ అడాప్ట్ సచ్ క్యూటీస్. ఓకే, సో ఇక్కడ అడాప్షన్ డ్రైవ్ ఉంటుంది. నా దగ్గర 2 డాగ్స్ ఉన్నాయి, నేను 2 డాగ్స్ అడాప్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా తీసుకోండి. మా సైజుకి మాకు ఇచ్చిన Bye, baby.